హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా రుచిగా ఉండే మైసూర్ పాక్ చేశానండి. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మైసూర్ పాక్ కోసం ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి, మళ్ళీ సేమ్ కప్పుతో ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల పంచదార, సేమ్ మళ్ళీ 2 కప్పుల నెయ్యి వాటిని తీసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా కళాయిలో ఉన్నటువంటి పంచదారని స్టవ్ మీద పెట్టుకుని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో 2 కప్పుల పంచదారకి 1 కప్పు మంచినీళ్లు పోసుకుని అవి తీగ పాకం రానిద్దాం. ఇప్పుడు ఈ పంచదార ఇలా కరుగుతుంది కదండి. ఇంకొక స్టవ్ వెలిగించి నెయ్యి పెట్టు. ఇప్పుడు పంచదార మొత్తం కరిగి ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు తీగ పాకం వచ్చిందో లేదో చూసుకుందాం. ఇదిగోండి చూడండి, తీగ పాకం ఇలా వస్తుందండి. చూడండి, కనిపిస్తుందా? ఇలా తీగలాగా ఇలా రావాలి. వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకుందాం. ఇదిగోండి, మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా మొత్తంగా ఇలా వేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా మొత్తంగా చక్కగా నీట్గా కలుపుకుందాం. మొత్తం పంచదార పాకంలో శనగపిండి కలిసేంత వరకు బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మైసూర్ పాక్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. ఇదిగోండి, కొంచెం బాగా ఉడికేంత వరకు కూడా ఇలా చక్కగా మిక్స్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి. చక్క విస్కర్తో ఇలా కలుపుతూ ఉంటే ఎక్కడా ఉండలు లేకోకుండా పాకం అంతా కూడా శనగపిండికి పట్టి మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు అలా ఉడుకుతుంది కదండి. ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకోవాలి. అలా నెయ్యి పోసుకుని మళ్ళీ దాన్ని అలాగా కలపాలి. ఇదిగోండి, నెయ్యి అంతా కొంచెం కొంచెంగా పోస్తూ అలాగా కలుపుకుందాం. ఈ పద్ధతిలో చేసుకుంటే మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే మైసూర్ పాక్ కన్నా ఇంట్లో చేసుకునే మైసూర్ పాక్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, బౌల్లో నెయ్యి అంతా కూడా ఇలా పట్టేసిందండి. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇలా ఉడికి సపరేట్ అవుతుందండి. గిన్నె నుంచి ఇదంతా కూడా సపరేట్ అవుతుంది. నెయ్యి కూడా వదిలేస్తున్నది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తంగా కూడా వేరే ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి, మొత్తంగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కొంచెంగా చల్లగా అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. అది చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా చక్కగా లైన్స్ ఇచ్చుకుని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇదిగోండి, ఫైనలీ మైసూర్ పాక్ ఇలా వచ్చిందండి. చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.